నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌసెస్కి వచ్చానండి. ఈ హౌస్ వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి, నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. నా వీడియో స్టార్ట్ మీకు చిన్న కోరిక అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి 27x50 డైమెన్షన్ సైజ్. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి, ఇదొకటి దీని పక్కనే. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి మనకి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, G+1 అండి. కింద ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 BHK అండి. మనకి సేమ్ అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి. కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడో. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ కన్స్ట్రక్షన్స్ అంటే 2 హౌసెస్కి సేమ్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఈ హౌస్ ఒక్కటి చూపిస్తాను మీకు వచ్చేసి. ఈ ఒక్క హౌస్ అండి. ప్రజెంట్ ఇక్కడ లొకేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ అయితే చాలా మంచి లొకేషన్ అండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 feet ఈజీ రోడ్ ఉంది. 30 feet రోడ్ అండి. మనకి మన డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. ఇంకొకటి FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవు. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడండి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ర్యాంప్ వచ్చేసి మనకి ఏమంటారు గ్రానైట్ వర్క్ ర్యాంప్ ఇచ్చాడు మనకి. ఇదంతా గ్రానైట్ వర్క్ అండి మనకి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా మొత్తం గ్రానైట్ వర్కే ఇచ్చాడు. చూడండి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి మన కార్ పార్కింగ్ దగ్గర పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. ఈ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి, మంచి లైటింగ్తో ఇచ్చాడు. చూడండి గేట్స్ దగ్గర కూడా మనకి లైటింగ్ ఉందండి. ఇక్కడ కూడా పైన కూడా లైటింగ్ ఇచ్చాడు. చూడండి ఎంత మంచి నీట్ లైటింగ్ ఇచ్చాడు. ఈ మొత్తం బిల్డింగ్ కూడా లైటింగ్స్ ఉన్నాయండి మనకి. ఇదంతా మన కార్ పార్కింగ్ ఏరియా అండి మనకి. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూద్దాము. సెట్ బ్యాక్ విషయం ముందు వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. నీ టైల్స్ వర్క్ ఇచ్చాడు. గేట్లోకి ఎంటర్ కానీ రైట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ప్రకారం వాష్ ఏరియా ఇచ్చాడు. ప్రజెంట్ మన సెట్ బ్యాక్ విషయానికి వెళ్తామండి. ఈ సెట్ బ్యాక్లో కూడా మొత్తం గ్రానైట్ వర్కే ఉందండి మనకి. మొత్తం అంటే మొత్తం గ్రానైట్ వర్కే ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మనకి సంప్ కనెక్షన్ అండి. సంప్ ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి మనకి. ఇదంతా సెట్ బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ డస్ట్ పడిపోయిందండి. చూడండి ఇదంతా మనకి అంతా సెట్ బ్యాక్ అండి మనకి. సెట్ బ్యాక్ ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి మనకి. కన్స్ట్రక్షన్ విధంగా చాలా మంచి నెంబర్ 1 క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి వర్క్. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి మెయిన్ డోర్ వచ్చేసి కూడా ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు వర్క్. ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ప్రజెంట్ చూడండి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చానండి. ప్రజెంట్ మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ మెయిన్ డోర్ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంటుంది. మనకు మెయిన్ డోర్ మొత్తం గ్లాసెస్ పెట్టాడు, గ్రిల్స్ కూడా పెట్టేశాడండి. చూడండి అంతా మనకు మెయిన్ డోర్ అంటే మనకి. మెయిన్ డోర్ కూడా చూడండి మనకి మొత్తం ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి మనకి. మంచి డిజైన్ కూడా ఇచ్చారు, చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి. మన గ్లాసెస్ కూడా పెట్టేశారు, గ్రిల్స్ కూడా పెట్టేశారండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఇది వచ్చేసి మనకి హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ వర్క్. చూడండి హాల్ వర్క్ పైన మనకి దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అంటే మనకి. మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారు. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్కే ఉంటుందండి మనకి. చూడండి ఇదంతా మనకి చాలా బాగుంటుంది. ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసినంత హాల్ వర్కే. దీని ఆపోజిట్కి వచ్చేసరికి 2 bedrooms ఇచ్చాడు. ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా ఇచ్చారు. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి. దీంట్లో లోరో ఫుడ్ ఇచ్చారంటే అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1 క్వాలిటీ అండి మనకి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంటుంది మనకి. డబుల్ కాట్ మంచం పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీని ఆపోజిట్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ వచ్చి బయట ఇచ్చాడు. ఆ టైప్ కామన్ బాత్రూమ్ బయట ఉంది. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో మనకి. కన్స్ట్రక్షన్ దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అంటే మనకి. వర్క్లో కాంప్రమైజ్ కావాలంటే మనకి ఇక్కడ లోరో ఫుడ్ ఇచ్చారు, అది కాకుండా లోరో ఫుడ్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్ సైజ్ ఇచ్చారు. చూడండి ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి హాల్ వర్క్ కూడా చూపించాను. దీని ఆపోజిట్కి వచ్చేసరికి దీని బ్యాక్ సైడ్, ఈ హాల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి.
డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి మనకి. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారు మనకి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచి వర్క్ కూడా ఇచ్చారు. ఎంత బాగుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ వర్క్. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. ఇది దీంట్లో పూజ గది కూడా ఇచ్చారండి ఇక్కడ పక్కనే. ఇది వచ్చేసి పూజ గది అంటే మనకి. ఇది వచ్చేసి కిచెన్ వర్క్ అండి. కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి కిచెన్ వర్క్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇస్తే బాగుంటుంది ఇట్లా ఇక్కడ వరకు. కిచెన్ చేయమని కూడా వేస్తాడు, మనకు కావాలి మాట్లాడుకోవచ్చు అంటాం అది మనమే. ఇది కిచెన్ వర్క్. ఇప్పటివరకు మీకు డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, పూజగా చూపించా, నెక్స్ట్ హాల్ చూపించా, 2 బెడ్రూమ్ చూపించా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ నేను ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నానండి. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ పక్కన బిల్డింగ్ కూడా ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. దీని ప్రైస్ సేమ్ ఉంటుంది, దాని ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ ఏమంటారు వాష్ ఏరియా మనకు సార్, వరండా అంటే ఇదంతా మనకి. వరండాలో కూడా మనకి పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాను. ఇది అంతా బాగుంటుందంటే మనకి. ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఇచ్చాను, పైన కూడా సెట్ బ్యాక్ ఇచ్చాను మనకి. సెట్ బ్యాక్ ఇచ్చాండి పైన కూడా. సెట్ బ్యాక్ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ వర్క్ ఇచ్చారు. కింద అయితే ఎలా అయితే టైల్స్ వర్క్ ఇచ్చారో ఇక్కడ కూడా పైన కూడా అలానే టైల్స్ వర్క్ ఇచ్చారు. సేమ్ మెయిన్ డోర్ కూడా కింద ఎలా ఉందో అలానే ఉందండి. చూడండి డోర్ కూడా చాలా మంచి విశాలమైన డోర్ ఇచ్చారు, చాలా పెద్దగా. ప్రజెంట్ ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఈ హాల్ వర్క్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ డిజైన్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ అంటే నంబర్ 1 కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ నంబర్ 1 కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. వైట్ కోట్ మన మామూలు పెయింటింగ్ ఒకటే కోట్ పెయింటింగ్ వేశారు. మీకు నచ్చింది అంటే మనకి చేంజ్ చేసి ఇస్తారండి. మనకి అదే పెయింట్ కంటిన్యూ చేసి ఇస్తారు. ఇదంతా హాల్ వర్క్ అండి. ఇదంతా ప్రజెంట్ ఈ హాల్ సేమ్ కింద ఎలా బెడ్రూమ్స్ ఉన్నాయి అలానే బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది ఇండియన్ బాత్రూమ్ అండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి మాస్టర్ బెడ్రూమ్లో. చూడండి మనకి దీంట్లో లోర్ ఫుడ్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంటే మనకి నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు. వర్క్ రోడ్ కాంప్రమైజ్. దీంట్లో లోర్ ఫుడ్ ఇచ్చారు. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందని చెప్పాను కదా, ఇలా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది, మంచి బెడ్రూమ్ సైజ్ ఇచ్చాడు. దీని ఆపోజిట్లో వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ క్వాలిటీ, నంబర్ 1 క్వాలిటీ అంటే మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుంది. ఇది మనకి ఇక్కడ అది కూడా ఇచ్చారు, లోవర్ ఫుడ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకు బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. మనకి చాలా అంటే చాలా మంచి బెడ్రూమ్ ఇచ్చాను. దీని బ్యాక్ సైడ్ ఈ హాల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుందండి. ఇది వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ అంటే సేమ్ కింద ఎలా ఇచ్చాడో అలా ఇచ్చాడు. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇదంతా డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంటుంది. దీని పక్కనే మనకి పూజ గది ఇచ్చాడు. ఇక్కడ ఇది పూజ గది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుందండి. మనకి చూడండి షెల్ఫ్ కూడా ఇచ్చారండి సార్. ఇక్కడ కూడా షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి మనకి డైనింగ్ హాల్లో కూడా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనం ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ వస్తే మీకు అర్థమైపోతుంది. టెరెస్ పైకి వస్తానండి నేను వచ్చేసి. టెరెస్ పైన వ్యూకి వచ్చానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ట్యాంక్స్ వస్తాయండి మనకి. ఒకటి వాటర్, ఒకటి మంచి వాటర్కి, ఒకటి బోర్ వాటర్కి అండి. లొకేషన్ చూడండి మీకు అర్థమైపోతుంది.
ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అంటే ఈ హౌస్ సేల్కుంది, పక్కన హౌస్ కూడా సేల్కుందండి. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 27x50, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన కలిపి 2600 ఎస్ఎఫ్టీ ఇచ్చారంటే మనకి ప్రైస్ వచ్చేసి 1,40 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.